హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్ విప్పిని చిలకముక్కు ఫ్లవర్స్ ఇవి గోరింక ఫ్లవర్స్ పింక్ కలర్. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఫ్లవర్స్ దసరాకే వస్తాయి, దసరా అప్పుడే వస్తాయి బాగా. ఈరోజు విప్పిని కొన్ని. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. రెడ్, స్కై బ్లూ, పింక్, ఇంకా డార్క్ పింక్ కూడా ఉంటాయి. వైటు పింక్ డబల్ కలర్తో కూడా ఉంటాయి. ఆన్లైన్లో తీసుకున్నాను ఈ సీడ్స్. ఇంకా కొన్ని ఉంచాను, ఎన్ని వస్తాయో చూసి మళ్ళీ పెడదామని. కొన్ని సరిగా రావు కదా, కొన్ని మార్చాను మొక్కలు. అవి కొంచెం హైట్ అయినాక ఇంకొన్ని ఉన్నాయి నారు, అవి కూడా పెట్టేస్తాను. పింక్ కలర్లో చాలా బాగుంటాయి. ఇంకా చాలా మొగ్గలు అయితే స్టార్ట్ అయినాయి. ఈ ఫ్లవర్స్ అయిపోయినాక సీడ్స్ వచ్చేస్తాయి వీటికి. ఇక్కడైతే చాలా పెద్ద ప్లాంట్ అయింది. కొన్ని ఫ్లవర్స్ కోసాను ఈరోజు. బ్లూ, వైట్ ఫ్లవర్స్ కోసాను. బ్లూ ఫ్లవర్స్ కొన్ని వాటర్లో వేసాను నైటు. ఫుల్ కలర్ వచ్చేసినాయి, డార్క్ బ్లూ కలర్లో చాలా బాగున్నాయి. ఒకసారి వాటర్లో వాష్ చేసేసి అలా వేసుకుంటే ఆ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. వైట్ బౌల్లో బ్లూ కలర్ చాలా బాగున్నాయి కదా. ఫ్లవర్స్ మిడిల్లో వైట్ ఫ్లవర్ పెట్టాను కలర్ఫుల్గా. నైట్ కొన్ని ఫ్లవర్స్ వాటర్లో వేసాను అన్నాను కదా, వైట్ బౌల్లో పోసాను. అందులో అయితే బాగా కలర్ఫుల్గా కనపడతాయి. ఇలా కడిగేసి వేసాను నైటు. మంచి కలర్ వచ్చేసినాయి. ఒకసారి వాష్ చేసుకుని వేసేసుకోవాలి. డస్ట్ ఏమన్నా కడిగేసుకుని ఇంకా వాడుకోవచ్చు అవి. నేనైతే ఈరోజు ఈ వాటర్ని మొక్కలకే ఇస్తున్నాను. ప్రకృతి నుంచి వచ్చినాయి కదా, కెమికల్స్ ఏం లేని వాటరు. అన్నిటికీ కొన్ని కొన్ని పోస్తున్నాను. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మొక్కలకి. చిక్కుడు మొక్కలు కూడా కొన్ని ఇస్తున్నాను ఈ వాటరు. బ్లూ కలర్లో బాగున్నాయి ఈ ఫ్లవర్స్. ఇంకా కలర్స్ ఉంటాయి, ఏ కలర్ వేస్తే ఆ కలర్ వచ్చేస్తూ ఉంటాయి ఇలా వాటర్లో. ఈరోజు కొన్ని పింక్, ఎల్లో ఫ్లవర్స్ విప్పిని, టేబుల్ రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. నెక్స్ట్ డే ఇంకొన్ని మొగ్గలు ఉన్నాయి. చిన్న కొమ్మ పెడితే చాలు, బాగా వస్తాయి ఇవి. కొన్ని వైట్ ఫ్లవర్స్, మెడిసినల్ ప్లాంట్ ఇది. మందారం ఫ్లవర్ నెక్స్ట్ డే విప్పిద్ది ఫ్లవరు. ఇక్కడ కొన్ని మొగ్గలు ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, లెమన్ ఎల్లో. చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి ఇవి. ఈ ఫ్లవర్స్ అయితే బ్రింజల్ కలర్లో చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. కాస్మోస్ ఫ్లవర్స్. కొన్ని సీడ్స్ ఆల్రెడీ రెడీ అయినాయి, కొయ్యకుండా ఉంచేస్తున్నాను సీడ్స్ కోసం. ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతి చెట్టు అంతా ఫుల్గా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే. ఎక్కడైనా ఒక మొక్క ఉంటే చాలు, కొన్ని సీడ్స్ వేసుకోవచ్చు తీసుకుని. మార్కెట్లో ఇప్పుడు టమాటాలు చాలా తక్కువ రేటు ఉన్నాయి. కొన్ని టమాటాలు తీసుకున్నాను. వీటిల్లో కొన్ని వర్షానికి ఖరాబ్ అయిపోయినాయి, కొన్ని అయితే చాలా బాగున్నాయి. ఇలా గ్రీన్గా పచ్చివి చట్నీకి బాగుంటాయి. ఎక్కువ పండినవి కొన్ని ఖరాబ్ అయినాయి. అవి నేను వేస్ట్గా పడేసేయకుండా డస్ట్బిన్లో వాటిని కోసేసి సీడ్స్ కొన్ని వేసేస్తాను. నవంబర్, డిసెంబర్లో బాగా వస్తాయి టమాటా మొక్కలు. ఇంక ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వచ్చినా చాలు, మనం పండించినవి కోస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇందులో వేసేస్తున్నాను కోసేసి. మనకు తెలియకుండానే చాలా ఎక్సర్సైజ్ అయ్యిద్ది ఇలా మొక్కలు ఉంటే. ఓవర్ వెయిట్ కూడా రాము. వాకింగ్ అయిపోయింది.
సన్లైట్ కూడా తగిలిద్ది, మంచి ఆక్సిజన్ అందిద్ది, గ్రీనరీ చూస్తాము, ఐస్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇలా పిండేస్తున్నాను, బాగా పండినవి. ఇలా వేసేసి కొంచెం మట్టి కదిలించి కొన్ని డైలీ వాటర్ జల్లితే చాలు వచ్చేస్తాయి. ఈ చలికాలమే బాగా వస్తాయి టమాటా మొక్కలు, రోజుకొక రకంగా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడే సీజను, వేసేసుకోవచ్చు ఇంట్లో యూజ్ చేసుకునేవి. నిన్న కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఇందులోకి మార్చాను కదా, కొంచెం వాటర్ జల్లేసాను. ఎండ తగిలితేనే బాగా వస్తాయి, ఎండలో ఉండాలి కంపల్సరిగా. వాటర్ ఎంత ఇంపార్టెంటో ఈ మొక్కలకి ఎండ కూడా అంతే ఇంపార్టెంట్, అప్పుడే బాగా వస్తాయి. గోధుమ గడ్డి రెడీ అయింది, హైట్ అయి పడిపోతుంది. ఇంకొంచెం ముందే అయినా కోసేయచ్చు. మొత్తం ఈరోజైతే కోసేస్తున్నాను. కొన్ని గోధుమలు నైట్లో నానబెట్టేసి ఏదైనా కాటన్ క్లాత్లో చుట్టేస్తే తెల్లారికి చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేస్తాయి, అవి వేసేసుకోవచ్చు. అలా కాకుండా మామూలుగా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. ఇవి ఈరోజు నేను జ్యూస్ చేసేసుకుంటాను. కొన్ని వాటర్ పోసేసి ఈ గడ్డిని ముందు మొత్తం వాష్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసి కొన్ని వాటర్ పోసి జ్యూస్ చేసేసి వడకట్టుకుని తాగేస్తే హిమోగ్లోబిన్ చాలా బాగా వస్తుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి అన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో. గేదెలు అవి ఎక్కువగా గడ్డే కదా తినేయి, వాటికి రక్తహీనత ఉండదు. ఇక్కడ ఇంకో కొంచెం ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. ఏర్లు లేకుండా పైన తుంచేస్తున్నాను, ఏర్లతో మళ్ళీ మట్టి మట్టిగా ఉంటుంది. తర్వాత ఇంకా మొత్తం లాగేస్తాను. లాగేయకుండా వదిలేసిన మళ్ళీ వస్తుంది గోధుమ గడ్డి కొంచెం. కానీ ఇలా ముందు వచ్చిన గడ్డి చాలా విటమిన్స్ ఉంటాయి. మొత్తం మట్టి కదా, కొంచెం వాష్ చేసేసి సన్నగా తరిగేసి జ్యూస్ చేసేస్తాను. ఇదిగోండి గోధుమలు కూడా ఉన్నాయి, ఒకటి ఏరులతో వచ్చింది. ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. ఇక్కడ ఇటువైపు కొంచెం ఉంది. ఇంకా స్టార్టింగ్లో ఒకేసారి ఎక్కువగా తాగలేము, కొద్ది కొద్దిగా తాగొచ్చు. కావాలంటే 2 టైమ్స్ వేసుకోవచ్చు ఇంత గడ్డి.